ఆర్ యు రెడీ? యేసయ్య మాట ఇచ్చాడు తప్పడు. యేసయ్య మాట ఇచ్చాడు తప్పడు. దేవుడు మోషేతో అన్నాడు, దేవుడు యెహోషువతో అన్నాడు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటా అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. అంతే. సమస్యలు ఎదుర్కొనేది మనం, దేవుడు పరలోకంలో. ఇప్పుడు మనతో దేవుడు ఉన్నాడు, కానీ వాళ్ళకి అర్థమయ్యేది పాత నిబంధనలు ఏంటంటే దేవుడు పరలోకంలో ఉంటాడు, సమస్య వచ్చినప్పుడు అలా దిగి మనం సాయం చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. అది వాళ్ళ కాన్సెప్ట్. కానీ మనకు అలా కాదు, ఆయన ప్రతి సెకండ్ మనతో ఉంటాడని మనకు తెలుసు. మీరు చూడండి, యెహోషువతో దేవుడు చెప్పేసి వెళ్ళిపోయాడు. యొర్దాను నది అడ్డొచ్చింది, బెత్తరపోతుంటే నేను చెప్పాగా మోషేకి తోడినండి, నేను తోడే ఉంటానని, నువ్వు అడుగుపెట్టి అక్కడ యొర్దాను నది పాయలు చేశాడు. మోషే ఎర్ర సముద్రం పాయలు చేశాడు. అది దేనికి గుర్తు తెలుసా? బాప్టిజానికి గుర్తు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వాక్యాలు ఒక్కసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వాక్యాలు ఒక్కసారి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజం పొందిరి. ఉండండి, ఇప్పుడు ఆర్ యు రెడీ? సరిపోలా. ఆర్ యు రెడీ? మోషే ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అది బాప్టిజం సూచన. యెహోషువ యొర్దాను నదిని పాయలు చేశాడు, అది కూడా రెండో బాప్టిజానికి సూచన. మొదటి బాప్టిజం మోషే ద్వారా, రెండో బాప్టిజం యెహోషువ ద్వారా. బాప్టిజం ఇచ్చే యోహాను అన్నాడు, నేను నీళ్ళలో బాప్టిజం ఇస్తున్నా, అది మోషే ఇచ్చిన బాప్టిజం. నా వెనక వచ్చువాడు అగ్నిలోను నీళ్ళలోను ఆయన బాప్టిజం అయిపోతుంది, రెండో బాప్టిజం. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటా. మోషేకి ఎర్ర సముద్రంలో తోడే ఉన్నా, సముద్రం దగ్గర తోడే ఉన్నా, సముద్రం దగ్గర తోడే ఉన్నా, నేను నీకు నది దగ్గర తోడే ఉంటా. సముద్రం పెద్దదా, నది పెద్దదా? నది పెద్దదా? సూపర్ సోషల్ స్టడీస్లో ఎంటే కదా మనం. ఆర్ యు రెడీ? ఈ మాట, మీ తల్లిదండ్రులు పెద్ద సమస్యలు గుండా వెళ్ళాలి, పిల్లలు చిన్న సమస్యలు గుండా వెళ్ళాలి. పెద్దదాన్ని పాయలు చేసిన వాడిని ఆమేనండి, చిన్నదాన్ని కూడా పాయలు చేస్తా. ఎరుకో అడ్డొచ్చింది. ఒకటండి, ఫస్ట్ దేవుడు గొప్పతనం తెలుసుకోవడం ఫస్టే కష్టం. కొంచెం మనం ఎక్స్పీరియన్స్ అయ్యామా, ఇంకా ఏ సమస్యను రాని దేవుడు చేస్తాడు రా, భయపడకండి. యొర్దాను నది అడ్డొచ్చింది, దేవుడు పాయలు చేయగానే అనుకున్నాడు, అమ్మ నిజంగా ఉన్నాడు రా బాబు దేవుడు నాతో, నిజంగా ఉన్నాడు. అదే 3 అబ్బాయిలు ఉన్నారనుకో, 3 అమ్మాయిలు ఉన్నారనుకో, ఫస్ట్ వాడికి పెళ్లి జరగడం కష్టం. జరిగిందనుకో ఆ తండ్రికి తల్లికి ఎలాంటి ధైర్యం అంటే మౌంట్ ఎవరెస్ట్ లాంటి ధైర్యం. దేవుడు చేస్తాడు. ఏమంటే ఈ స్థలం ఇలాగ యేసయ్య కృపలో ఇలా మందిరం రావడానికి కారణం ఏంటి తెలుసా? మా నాన్నగారు మరణించినాక ఫస్ట్ స్థలం అక్కడ కొన్నామే, అదొక్కటే భయపడ్డా. లోను కోసం, ఏ లోనికి వెళ్తావు అన్నాడు నా దేవుడు. ఎక్కడ లోనికి వెళ్తావు? ఎక్కడికి వెళ్ళినా చర్చిలకు లోనేవో, చర్చికి లోనేవో. యేసయ్య అన్నాడు, ఊరంతా తిరుగుతాడు, డబ్బు నా దగ్గర ఉంది. హల్లెలూయా. ఊరంతా తిరుగుతావేంటి? డబ్బు నా దగ్గర ఉంటే ఊరంతా తిరుగుతావేంటి అన్నాడు. అలాగా పెద్ద మోకాలు కూడా ఉంచలా. డాడీ అది కొనాలన్నా, పడుకో అన్నాడు, అంతే. అక్కడ రుచి చూపెట్టగానే ఇక ఎంత పెద్ద స్థలం అన్నా ఎత్తాడే. ఒక్కటి టేస్ట్ అవ్వాలి. హల్లెలూయా. ఒక్కసారి నువ్వు అనుభవించాలి ఆయన్ని దెబ్బకే. అరేడే, మన యేసయ్య కృపలో సీను గారు, తమ్ముడు అమరు, తమ్ముడు రవీంద్ర, ఇలా పరిచయం కోసం దీనికోసం నిలబడి ఉన్నవాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఈ సౌండ్ బాక్సులకి, ఈ ట్రెస్సర్కి యేసయ్య కృపలో 25 లక్షల రూపాయలు అయింది. 25,000, 25 లక్షలు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నా దగ్గరికి వచ్చి, ఆఫీస్ రూమ్ దగ్గరికి వచ్చి, అన్నయ్య 25 లక్షలు కావాలి రేపు వారం కల్లా అని వెళ్ళిపోతారు వాళ్ళు. పొరపాటున నలుగురు, అన్నయ్య కాணிకలు లేవు, దేశం భాగం లేవు, ఎలా అని ఫోన్లో కూడా అడిగిన నాదులు లేడు. దేవుడు అన్నాడు, నువ్వు వాళ్ళకి బాధ్యత అప్పగించో, వాళ్ళు నీకు పెట్టారు, నేను నీకు బాధ్యత అప్పగించా, నాకు కూడా అప్పగించి వెళ్ళిపో.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ ఒక్కసారి టేస్ట్ చేసావా, అది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఇక్కడ నీకు ధైర్యం వచ్చేది, ఏమన్నా చేసేస్తాం అంతే. అంతేగాని యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, ఈ దేవుడి మాట కాదా, ఇక బ్రేక్ డ్యాన్స్ చేసుకోవడమే మనం. 1 2 2 3 4 ఇదే. ఇక నన్ను తిట్టుకోవడం, పక్కన వాళ్ళు తిట్టుకోవడం, చేసేవాళ్ళే ప్రసంగం చల్లే అనుకోవడం, అదే నో. దేవుడు అన్నాడు నేను నీకు తోడే ఉన్నా. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం, నేను నిన్ను విడువను ఎడబాయన నీతో వాగ్దానం ఇచ్చా. ఈరోజున అదే దేవుడు నీతో అనేది, గెట్ రెడీ టు క్రాస్ ద బౌండరీస్. సరిహద్దులు దాటడానికి నువ్వు ఇష్టపడు అన్నాడు అంతే. ఎస్ డాడీ అన్నాడు అంతే. దేవుడు అన్నాడు నువ్వు అడిగేట్టద్దులే, నువ్వు అడుగు పెట్టద్దు, నువ్వు పక్క నుంచో. యాజకులు మందసం పట్టుకోమని అడుగు వేయమను. నీకు అంత డౌట్గా ఉంది కదా, యాజకులు మందసం పట్టుకోమని అడుగు పెట్టమని అన్నాడు. మందసం పట్టుకొని అడుగు పెట్టగానే యొర్దాను నది పొంగి పొర్లుతుంది, రివర్స్ అయిపోయింది అంతే. నీ మీద ఎగసి వస్తున్న సమస్య రివర్స్ అవును గాక, వెనక్కి మల్లును గాక. ఇంటిని వదిలిపెట్టనన్న సమస్య ఇప్పుడే రివర్స్ అవును గాక. ఆ రోగం రివర్స్ అవును గాక. ఆ అపజయం తిరిగి వెళ్ళును గాక. నీ మీదకి ఎవడైతే చేతబడి చేసి పంపించాడో అక్కడికే తిరిగి వెళ్ళును గాక. నీ ఇంట్లో శుభకార్యం జరగకూడదని, నీ ఇల్లు కట్టబడకూడదని, బిడ్డలు పాడైపోవాలని, ఈ వివాహాలు జరగకూడదని ఎవడైతే రాత రాశాడో అది రివర్స్ అవును గాక ఈ రోజున. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు తోడే ఉంటా. ఆ ఈ పట్టణంలో నేను నీకు తోడే ఉంటా. మోషేకి దేవుడు అన్నాడు నువ్వు అడుగు పెట్టు స్థలమల్ల నేను నీకు ఇస్తా. అంటే నేను వాగ్దానం ఇచ్చా, నువ్వు చేయగలిగింది నువ్వేం చేయాలి, చేయాలి. నేను అనేది ఏంటి, నువ్వు అడుగు పెట్టు. ఏం పెట్టు, నదైనా నీకు ఇస్తా. విశ్వాసులారా, మీరు ఏ ఇంటికి వెళ్ళి అడుగు పెడతారో ఈ సంవత్సరం వాళ్ళు మన మందిరానికి రాబోతున్నారు. ఏ ఆటోలో అడుగు పెట్టబోతున్నారు ఆ ఆటో డ్రైవర్ గారి తోటి వాళ్ళు మందిరానికి రాబోతున్నారు. ఆ బస్సులో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఆ బస్సులో నువ్వు అడుగు పెట్టగానే నా దేవుడు వాళ్ళని మందిరానికి నడిపించేటట్టు చేయను గాక. నువ్వు అడుగు పెట్టే స్థలం నీకు సాక్ష్యంగా నేను నీకు ఇస్తా, నేను నీకు ఇస్తా. అంటే మనం యెహోషువ అన్న, ఐఎమ్ సారీ ఇలా చేయి మీద పెడుతున్నందుకు, ఎంత బాధాకరమైంది చేశాడు తెలుసా. 100%లో 10% స్వాధీనపరచుకోగలిగాడు, 90% స్వాధీనపరచుకోవాలా. ఇస్రాయేల్ దేశం, మిగతా ప్రాంతం, ఇరాన్, సిరియా పక్కనున్న ప్రాంతాలు స్వాధీనపరచుకోవాలా. దేవుడు బాగా బాధపడ్డాడు. యెహోషువ మరణించే టైంలో, యెహోషువ నువ్వు బహు కాలము గడిచిన వృద్ధుడవు, ఇంకా 90% ఉంది, చాలా ఎక్స్పెక్ట్ చేశా నీ దగ్గర నుండి, పరలా వచ్చే. ఇక్కడున్న మనతో దేవుడు అలా అనకూడదు. దేవుని సేవలో ఎంతో ఎక్స్పెక్ట్ చేశా, కానీ అంత చేయాల. నువ్వు నీ కుటుంబం ద్వారా ఎంతో ఎక్స్పెక్ట్ చేశా, నీ పిల్లల ద్వారా ఎంతో ఎక్స్పెక్ట్ చేశా. ఆ మాట అనకూడదు. దేవుడు అన్నాడు నేను నెరవేరుస్తా, నేను చేస్తా. ఈ వాగ్దానం చదవగానే దేవుని దగ్గర అన్న, అసలు ఏమన్నా పరిచర్య చేస్తున్నావా దేవా, నువ్వు అనుకున్న పరిచర్య నేను చేయగలుగుతున్నానా? నీ శ్రమ, నీ కష్టం నీ కుటుంబానికే కాదు, మందిరం కోసం, దేవుని కోసం కూడా చేయాలి. నీ బిడ్డలను పరిచర్యకి పంపించాలి, చేపించాలి. అంతేగాని నువ్వు కూర్చొని వెళ్ళిపోరా అనకూడదు. ఆడికి చెప్తేనే అర్థమైంది ఆడికి. హల్లెలూయా, నేను నీకు తోడే ఉన్నా. ఆయన మోషేకి తోడినట్లే నీకు తోడే ఉంటానని చెప్పేసి వదిలేలా. ఆయన మాట ఇచ్చాడు, నెరవేర్చి తీరుతాడు. మన మందిరానికి ఒక కుటుంబం వాళ్ళు వస్తున్నారు. 22 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు పిల్లలు లేకపోతే ఎవరో చెప్పారంటే ఇలా మందిరానికి వెళ్ళండి, దేవుడు కార్యం చేస్తాడు. మీరు అక్కడ వాక్యం వినండి. ఏమేనండి? వెళ్ళి అన్నయ్యతో ప్రాణం చేయించుకోవాలి, అన్నయ్యతో ప్రాణం చేయాలి అనుకోకండి. వెళ్ళి వాక్యం వినండి. ఆ వాక్యం వింటుండగానే మీకేం కావాలో ఒక శక్తి మీలోకి వచ్చేస్తుంది.
మొత్తం సాల్వ్ అయిపోతే వెళ్ళిపోండి అన్నాడు. శక్తి రావడం ఏంటి, వాక్యం వినటం ఏంటి అని ఆమె వచ్చింది. ప్రియ సిస్టర్ సహోదరి చెల్లి బుజ్జి గారు ఆమె వచ్చింది. ఆమె వచ్చి 22 సంవత్సరాలు పిల్లలు లేరు కదా, వచ్చింది 1 సంవత్సరం వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. మరలా మానేసిన ఆమె మళ్ళా దేవుడు రప్పించాడు. ఆయనకి తెలిసి నువ్వు మానేస్తే అలా తీసుకురావాలో. నేను మిమ్మల్ని పిలిస్తే వచ్చారా, ఆయన పిలిస్తే వచ్చారు. నువ్వు ఏదో సౌకర్యం లేదని నువ్వు మానేస్తే ఆయన ఊరుకుంటాడా? ఏ బటన్స్ నొక్కితే అటెన్షన్ అని వస్తావా అని తెలుసు. మళ్ళా 2018లో వచ్చింది మహాకృప. 2020 లాక్డౌన్ టైంలో ఒక బిడ్డకి జన్మమిచ్చింది. ఆమె అనుకుందంట గెడ్డ అనుకుందంట, కానీ దేవాది దేవుడికి కార్యం చేశాడు. మాట ఇచ్చిన వాడు తప్పడం. చూడండి ఆ సాక్ష్యం చూడండి ఒక్కసారి. బుజ్జి రాజు ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. 22వ ఏట దేవాది దేవుడు ఒక మగబిడ్డనిచ్చాడు బుజ్జి రాజుకి. ఈమె మందిరానికి రాదు. వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పారంట, ఇలా మందిరానికి వెళ్ళు, ఇక్కడ దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడని. అంటే ఈమె మందిరానికి వచ్చింది. మందిరానికి వస్తే ఎన్ని నెలలు వచ్చినా ఏ కార్యం జరగట్లా. అప్పుడు ఏం చేసావమ్మా? మానేసి మళ్ళీ తర్వాత 2018 నుంచి వస్తున్నాను. 2018లో అన్నా ప్రార్థన పండుగల్లో చేతులు పట్టుకొని ప్రార్థన చేశారు. ఆ గుంపు వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. మందిరంలో దేవుని వాక్యం శక్తివంతంగా విడుదలైంది, దేవుడు అద్భుతం చేస్తాడు అని. అటువంటి టైంలో వీమే పిల్లల కొరకు తిరగని హాస్పిటల్ లేవు. అక్కడికి వెళ్తే అది జరిగిద్ది, ఇక్కడికి వెళ్తే అది జరిగిద్ది, ఇక్కడికి వెళ్తే ఎక్కడ జరిగిద్ది. వెళ్ళావమ్మా? చాలా చోట్ల తిరిగాను, కానీ పుట్టరు అన్నారు, చెప్పేశారు. దేవుడి మీద భారం వేసి కొన్నాళ్ళు తిరిగి ఇక్కడ కూడా ఆశ వదిలేసాను, ఇంకా నమ్మకం లేదు. ఈ మందిరానికి వచ్చా ఎక్కడ కూడా ఏం లేదులే, ఇక పిల్లలు పుట్టరు అనుకున్నప్పుడు చెప్పమ్మా, దేవుడు ఎంతో ఆశీర్వదించి. ఆమె గర్భవతి అని ఆమెకే తెలవదంట. తెలవకపోతే చెప్పమ్మా మాట. నాకే తెలియదని. ఇంకా వారంలో 7 వస్తాయి అనగా కదులుతున్నట్టుగా అనిపిస్తే ఏదో గడ్డలేసింది అనుకున్నాను. ఏదో గడ్డలేసింది చెప్తే వీళ్ళ అక్కకి చెప్పిందంట, ఏమని? గడుపులో గడ్డ ఉన్నట్టుంది అక్క, అటు ఇటు కదులుతుంది అని చెప్పిందండి. అటు ఇటు కదులుతుందని ఏమనుకుంటుంది? గడ్డ కదలటం ఏంటే? చెల్లితో అంటుందట గడ్డ కదలటం ఏంటంటే వాళ్ళకి ఇక పిల్లలు పుడతారన్నది ఏ ఆశ కూడా లేదు, ఒక ఆవగించ కూడా లేదు. అటువంటి టైంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే గడ్డ ఉంది చూడండి అంటే, గడ్డ కాదమ్మా బిడ్డ ఉంది అని చెప్పారు. గడ్డ కాదు, ఒక బిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ భర్త గారు నిన్న అన్నం ముట్టించేటప్పుడు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఇక పిల్లలు పుడతారన్న ఆశే లేదంట, ఎప్పుడో వదిలేసేసుకున్నాడంట. అటువంటిది ఈ రోజున అబ్రహాం శారా బిడ్డనెత్తుకున్నట్లుగా వీళ్ళిద్దరి బిడ్డనెత్తుకుంటే అందరు ఈమెను చూడటానికి వస్తున్నారంట. జూలో సింహాన్ని చూసినట్లుగా వీళ్ళిద్దరిని చూడటానికి వస్తున్నారంట. అమ్మా ఒకసారి అమ్మా నీ బిడ్డను ఎత్తుకుంటాం, ఒకసారి ఏమో బిడ్డని ఎత్తుకుంటామని. 22 సంవత్సరాల తర్వాత ఏ స్కోపు లేదనుకున్నప్పుడు, ప్రార్థనకు వచ్చినా ఏమీ జరగదనుకొని మందిరం మానేసి మళ్ళా దేవుని ద్వారా మళ్ళా ప్రేరేపింపబడి మందిరానికి వచ్చి 2020లో దేవాది దేవుడు ఒక అద్భుతమైన మగ బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. అందరూ అంటున్నారు 3 నెలల్లో పిల్లోడిని ఎత్తుకున్నావు, ఎంత అదృష్టం అని అన్నాను. పాప 7 నెలలు తెలవదు, ఏ బాధపడకుండా దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. ఇదే దేవుడు చేసే అద్భుతమైన కార్యం, హల్లెలూయా. పిల్లలు లేనప్పుడు ఏమైనా అన్నారమ్మా? మంది తిట్టారు, మా వాళ్ళే తిట్టారు చాలా మంది. ఎక్కడికన్నా ఎందుకు గొడ్డు మొద్ది అది ఇది అనేసి, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేసేది, వెళ్ళేదాన్ని కాదు సరిగా. వెళ్ళకపోతేనేమో జనాల్లో కలవదు అది ఇది అనేవాళ్ళు. వెళ్తేనేమో ఆ మాట అనేవాళ్ళు, వెళ్ళకపోతే ఏదేంటి జనాలతో కలవలేదు. ఇతర బిడ్డలు ఎత్తుకున్నప్పుడు నీకేమనిపించేదమ్మా? నీకు బిడ్డలు లేనప్పుడు? నాకు కూడా ఉంటే బాగుండేదని ఏడుపు వచ్చేది, కానీ వాళ్ళ ఎదురుగా ఏడిస్తే బాధపడతారు, ఏదో ఒకటి అంటారని ఇంట్లోకి వెళ్ళి ఏడ్చేదాన్ని.
ప్రైజ్ ద లార్డ్. ఆమె కన్నీరును కార్పెట్ పీల్చలా, దుప్పటి పీల్చలా, పరుపు పీల్చలా, బుడ్డిలో దాచిపెట్టి 22 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మహాదేవునికి లేచి నిలబడి ఒక్కసారి చప్పట్లు కొడదాం అందరం. దేవా, ఈ రోజున నాయన ఎవరైనా గర్భఫలం లేకుండా వచ్చి ఉంటే ఈ విశ్వాసముతో నేను ఆజ్ఞాపిస్తున్నాను, వారికి గర్భఫలం కలుగును గాక, కాలు సంబంధమైన రోగాలకి స్వస్థత కలుగును గాక, ఇప్పుడే నజరేయుడైన యేసయ్య నామములో నీకు బిడ్డలు కలుగును గాక. వీళ్ళ డాడీకి సంతోషంగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉన్నాను, మాటల్లో చెప్పలేని సంతోషం. ఇంకా రోజు ఇంటికి వచ్చి ఎత్తుకోవడమే. ఓ ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లలు లేని మీ అందరి ఇంట్లో ఇలా దేవుడు కార్యం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు.